వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఉద్దానం సమస్యపై హార్వర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన రిపోర్టుపై దాని సమస్య పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దానికోసమే భేటీ అయినా కొన్ని రాజకీయ అంశాలు కూడా ఏకాంతంగా చర్చకు వచ్చాయని తెలుస్తుంది. దాదాపు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు ప్రభుత్వాన్ని. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి విజయవాడలో జరిగిందనుకోండి ప్రెస్ మీట్, చాలా విషయాలు ప్రస్తావించారు ఆయన. ఉద్దానం సంస్థ పాటు అనేక రాజకీయ అంశాలు కూడా మాట్లాడారు. పాదయాత్రల గురించి మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నిక, వచ్చే ఎన్నికల్లో ఎత్తులు పొత్తులు ఎలా ఉంటాయి, పాదయాత్రలు చేస్తేనే రాజకీయాల్లోకి వస్తామన్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారన్న సిగ్నల్ అయితే ఒకటి ఇచ్చారు. సినిమాలు తగ్గించుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాల గురించి ప్రస్తావించుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అక్టోబర్ నుంచి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే 3 కార్యక్రమాలు సిద్ధం చేశారు. సో నిన్న ఇన్ఛార్జీల సమావేశం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేశారు. ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం. మనతో ఇవాళ కృష్ణారావు గారు జాయిన్ అవుతున్నారు. డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. పార్థసారథి గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రామకోటయ్య గారు బీజేపీ సీనియర్ నాయకులు. కృష్ణారావు గారు, సరే అన్నట్టుగా ఉద్దానం సమస్య ప్రధానమైన ఇష్యూ. దాని పరిష్కారం కోసం భేటీ అయినా చాలా కాలం తర్వాత మిత్రుడు, సరే రహస్య మిత్రుడిని కాదు, ఓపెన్ గానే ఆయన మద్దతు ఇచ్చారు కదా అని చెప్పారు. సో ఎట్లా చూడాలి ఆసక్తికరం అంటే ఆ సంస్థతో పాటు అనేక రాజకీయ అంశాలు నిన్న చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కులానికి నన్ను పరిమితం చేయకండి తో పాటుగా పాదయాత్రలు చేస్తేనే రాజకీయాల్లోకి వస్తామా, ఇలాంటి అంశాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలా? ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మొత్తం వ్యవహారాలన్నీ అడుగుతున్నారు. ఉద్దానంతో పాటు ఆయన రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు ఏమిటి, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన స్పందించిన తీరులు అవి ఇవి. ఒకటేంటంటే నాకు ఉన్న సమాచారం ఇప్పటికే ఆ పార్టీలో ఆయన తప్ప ఇంకోళ్ళు లేరు. నెంబర్ 2 కానీ నెంబర్ 3 కానీ అసలు కార్యకర్త ఎవరు, జిల్లా ప్రతినిధులు ఎవరు అనేది ఎవరు ఎక్కడ ఎవరు లేరు. మొన్న ఎవరో కృష్ణా జిల్లా నుంచి ఎవరో ఒక అతను అధికార ప్రతినిధి అని చెప్పి ఏదో డబ్బులు వసూలు చేస్తున్నాడని వస్తే అతను మాకు సంబంధం లేదు అని అతను కూడా ఏదో తొలగించినట్టుంది. సో ఆయన తప్ప ఎవరు లేరు. అంటే సింగిల్ ఆర్మీ అనుకోండి, సింగిల్ మ్యాన్ ఆర్మీ అనుకోండి, ఏదైనా మొత్తానికి ఆయన పార్టీ అది. అన్లెస్ ఆయన ఈ అక్టోబర్లోగా మళ్ళీ మొదలుపెట్టి అయినా కార్యవర్గాన్ని ప్రకటించి ఆ జిల్లాకి ఈ జిల్లాకి అంటే ఒక నెంబర్ 2 ఇక ఆయన రాజకీయ కార్యకలాపాలు చూస్తే ఇంతవరకు లేవు. ఆయన మధ్యలో కొన్ని మీటింగ్లు పెట్టాడు. అనంతపురంలో, కాకినాడలో, అట్లా విజయవాడలో మీటింగ్లు పెట్టాడు. ఆ మీటింగుల్లో ముఖ్యంగా ఆయన లేవనెత్తిన అంశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా. దాని మీద ఏదో రైలు కూడా తీసుకెళ్లి మన ప్రత్యేక రైలు అరేంజ్ చేస్తాను, అనంతపురం నుంచి మనం అందరం వెళ్దామని కూడా అన్నాడు ఆయన ఢిల్లీకి. ఆ రైలు ఎక్కడికి పోయిందో మరి ఏమైందో మొత్తానికి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఆయన మళ్ళీ మనం మాట్లాడాల. మనం అడిగితే ఏంటైంది ప్రత్యేక హోదా సంగతి అంటే అదే ఆగిపోలేదు, నడుస్తూ ఉంటుంది అనేది. సో దాని మీద ఆయన పెద్ద పంతం పట్టింపు ఉండి అది ఒక ఎజెండాగా తీసుకున్న దాఖలాలు అయితే కనపడ్డాల. ఉద్దానంది ఆయన సమస్య ఆయన దృష్టికి వచ్చింది. ఈయన వెళ్ళాడు, అన్ని చూశాడు. చూసిన తర్వాత దీనికి ఒక కార్యాచరణ కావాలన్నాడు. ఇమీడియట్గా కామినేని శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి మంత్రి, వీళ్ళందరూ స్పందించి అక్కడ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లని, కిడ్నీ ఏదో రీసెర్చ్ సెంటర్లనే అప్పుడు ఒక హడావిడి అయింది. మళ్ళీ లేటెస్ట్గా ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి, ప్రొఫెసర్లు వచ్చి అసలు ఏంటిది, ఇది ప్రత్యేకత దీని గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళు అధ్యయనం చేయడం, వాళ్ళ అధ్యయన వివరాలు వెల్లడి చేయడం, దాని మీదకి ఏం చేయాలి కార్యాచరణ అనేది చేశారు. చేసినప్పుడు ఇక్కడ చిన్న ఇదేమైందంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నిన్న వెస్ట్ గోదావరిలో పర్యటించాలి. అది జనరల్గా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్లో ముందరే ఖరారు అవుతుంది కదా, 4 రోజుల ముందు 5 రోజుల ముందు ఖరారు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు లేదు ఇలా వస్తున్నాడు, మనం ఇక్కడ విజయవాడలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఇచ్చేస్తాడు అది అనేప్పటికీ వెంటనే ఆయన క్యాన్సిల్ చేసేసి దీనికోసం ఆయన కేటాయించాడు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని ఆ సింపతి కానీ లేకపోతే అతని యొక్క సహకారం కావాలని కానీ అతని మీద అది వాళ్ళకి అలాగే ఉంది. ఒక ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇవ్వడం అది ఎక్కడా ఒక అనుమాత్రం కూడా తగ్గలేదు. ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూలో చూస్తే కాపు వ్యవహారంలో ఆయనకి ఇలాంటి ట్రీట్మెంట్ జరగల. అది జగన్మోహన్ రెడ్డి గారు అటు మద్దతు ఇస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మనం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు అలా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ప్రస్తుతానికి ఇద్దరి మధ్య సానుకూలమే. నిన్న విలేకరు మిత్రులు చాలా మంది అడిగి ప్రశ్నలకు చాలా సందర్భాల్లో స్పందించారు. కానీ ఇష్యూస్ వారీగా మాత్రం మెత్తగా చురుకులు అంటిస్తున్నారా? ఒకటి గరగపర్రు ఇష్యూ మాట్లాడారు, రెండోది పాదయాత్ర సంబంధించి అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేది అనుకున్న విషయాలు. సో రహస్య మిత్రత్వం లేకపోయినా మరీ అంత రాసుకు పూసుకునే మిత్రత్వం కూడా పెద్ద లేదేమో. ఇప్పుడు నిన్న రిషి గారు ఆయన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే
కొంత మెచ్యూరిటీ వచ్చిందేమో నాకు అనిపించింది ఆయనలో. ఎందుకంటే పరిణితి చెందినట్టుగా ఆయన ఈ ఉద్దానం సమస్య ఇవాళతో కాదు 30 సంవత్సరాలుగా ఉంది. ఒక సమస్య ఇది జటిలమైంది. ఎందుకంటే హార్వర్డ్ నుంచి డాక్టర్లు వచ్చి ఏ విధంగా వాళ్ళు రీచ్ చేసి వాళ్ళకు కూడా అందనది ఈ సమస్య. అంటే ఒక ప్రజా సమస్యని స్పందిస్తూ అక్కడికి వెళ్ళి అదేవిధంగా డాక్టర్లతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలోది నిన్న భాగం ఆయన. ఇది ఎప్పుడూ కూడా ఈ యొక్క సమస్య మీద ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తర్వాత ప్రతిదీ రాజకీయ కోణం వద్దు అని ఒక మాట అన్నాడు. రాజకీయ కోణం చూడకూడదు, మానవ అది చాలా తీవ్రమైన పదం. అది ఆ విధంగా ఉండాలి అనేది వాళ్ళ స్పందన అనేది ఆయన. దాన్ని బట్టే ముఖ్యంగా ఆయన అభినందిస్తున్నా నేను. అదేవిధంగా ప్రభుత్వ పరం కూడా ముఖ్యమంత్రి గారి స్పందన కూడా ఆయన ఏ విధంగా వెంటనే స్పందించి ఈ యొక్క సమస్య జటిలమైంది కాబట్టి అంటే తాత్కాలికంగా దీర్ఘకాలికంగా దీన్ని రూపమపాలంటే ఏమి చేయాలి, 15 కోట్ల రూపాయలు ప్రకటించడం, రీసెర్చ్ సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడం, అదేవిధంగా త్రాగునీటి దాదాపు 109 గ్రామాల్లో ఈ సమస్య ఉందని గుర్తించారు. 49,000 మంది దాదాపు ఉన్నారనేది అంచనాల ప్రకారం అంటున్నారు. ఒక్కొక్క బాధితుడు కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనుకోవటం, వాళ్ళ పిల్లల్ని ఆదుకోవాలనటం. అంటే ఇతను ఏదైతే కోరాడో వాటిని ప్రభుత్వం కూడా ఉదాసీనంగా స్పందించి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా సేవా దృక్పథం, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా చేస్తున్నామో ఏమిటో తెలుసు. బై అండ్ లార్జ్ ఆయనకి ఏంటంటే సమస్య ఉన్నప్పుడు వాటిని ఆదుకోవాలి అనే దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తాం. నిన్న పర్టికులర్గా దీన్ని తీసుకుంటే ఆయన స్పీచ్లో కూడా ఇందాక మీరు అడుగుతూ కూడా ఒక మాట అన్నారు. ఏమన్నాడు? ఈ యొక్క రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉండటానికి నేను ఇంకా పూర్తిగా రాజకీయంగా అంటే టైం స్పెండ్ చేయట్లేదని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి అక్టోబర్ నుంచి మాత్రం వస్తాను, 3 సమయం రాజకీయాలకి కేటాయిస్తాను అని. మీ బలం ఎంత అన్నా కూడా ఆయన అన్నాడు. తెలితే కదా తెలిసేది అన్నట్టుగా తనే అంటే జెన్యున్ గా అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు ఆయన. అంటే ఎక్కడో ఏదో లేదు గాలిలో తాలేయటం, లేకపోతే విమర్శించడం, లేకపోతే రెచ్చగొట్టడం. ఆ గరికపాటి విషయం మీద కూడా చాలా చక్కగా స్పందించాడు. ఏమిటి, అక్కడికి వెళ్ళి నేను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు, సున్నితమైంది, సమస్యకి పరిష్కారం, ఇక్కడ సమస్యకు పరిష్కార మార్గంగా వెళ్లాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తిలాగా నాకైతే అట్లా అనిపించింది నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇది చూస్తే. సాధ్యాసాధ్యాలు ప్రభుత్వంకి వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా దాన్ని ప్రభుత్వం కూడా స్పందించడం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు ప్రజా సమస్య మీద ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము స్పందిస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా లోపాలున్నా లేదా ఒత్తిడి తీసుకురావాలన్నా ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వం దృష్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆయనకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తోందో, కృష్ణారావు గారు అన్నట్టు మీ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని ప్రత్యేకంగా వీరికి సమయం కోసం ఉండిపోయారో అదే ఆయన కూడా రెసిప్రొకేట్ చేశారు కదా. ఎక్కడ గట్టిగా ప్రభుత్వాన్ని పెద్దగా ఏమి నిందించలేదు, ఏదో సూచనలు సలహాలు ఇస్తానన్న ధోరణిలోనే ఉంది. అంటే కాజ్ అలాంటిది. ఇప్పుడు తను యొక్క ఏదైతే మీరు ఇందాక కృష్ణారావు చెప్పినట్టుగా ఎస్ కరెక్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకి టూర్ వెళ్ళవలసింది, కానీ తను వచ్చి కలుస్తాను, ఈ సమస్య చాలా జటిలమైంది, తీవ్రత కూడా తెలుసు కాబట్టి ఏ విధంగా వాళ్ళు హార్వర్డ్, ఎందుకంటే వాళ్ళు టీం కూడా ఇచ్చున్నారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ గారు కూడా ఇంతకుముందు రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద. ఎవరు చేసినా పరిష్కారం ఇంత మటుకి కనుగొనలేదు దానికి. అయితే సిలికాన్ వల్ల వస్తుంది, దీనివల్ల వాటర్ వల్ల వస్తుంది, దానివల్ల అంటున్నారు. కానీ ఇప్పుడు ఒకటేంటంటే తీవ్రతను తగ్గించడం, పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్. రీసెర్చ్ సెంటర్ కూడా 15 కోట్లు మరి వెంటనే విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా డయాలసిస్ సెంటర్స్ పెట్టడం కానీ, త్రాగునీటి సమస్య అంటే భవిష్యత్తులో రాకుండా చూడటం, ఉన్న వాళ్ళని ఆదుకోవటం, అదే ఎవరైతే నిర్వాసితులు కానీ లేకపోతే పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం. ముద్రగడ విషయంలో మాత్రం ఆయన పర్మిషన్ ఇచ్చుంటే బాగుండేది అని అంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిన అదే చెప్తున్నా. ఎప్పుడు కూడా అండి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే విధానంగా, ఇప్పుడు తను ఏ విధంగా అక్కడికి వెళ్ళాడు, సమస్యను అడ్రస్ చేశాడు ప్రజలది. ఇంకోటి కూడా చాలా కేర్ఫుల్ గా చెప్పాడు, నేను ఆ సామాజిక వర్గం అయినప్పటికి కూడా ఆ విధంగా ఉండకూడదు, గత ప్రభుత్వం కూడా నెగ్లెక్ట్ చేసింది, ఇవాళ చేయబోతుంది ప్రభుత్వం, అటెంప్ట్ చేయకపోతే అనొచ్చు, ఇవాళ చేస్తూ ఉంది. అదేవిధంగా నిధులు పెట్టాం. ఇక్కడ కూడా హెల్త్ కంటే గత ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీలో కిడ్నీ పెట్టాల. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయ్యుండి కూడా దీన్ని నెగ్లెక్ట్ చేశారు. 18 వాళ్ళంతా మొత్తం ఆ పీరియడ్ మొత్తంలో కూడా 1,100 కోట్లు పెడితే ఈ 3 సంవత్సరాల్లో మేము ఈ వైద్య ఆరోగ్య గ్రామీణ వ్యవస్థకి దాదాపు 1,800 కోట్లు పెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రైట్, మాట్లాడదాం. ఒకసారి వైసీపీ మీద ఆయన చేసిన కామెంట్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి బీజేపీ నాయకుడితో మాట్లాడతా.
రామకోటయ్య గారు, ఒకటి ప్రత్యేక హోదా విషయాన్ని చాలా స్పష్టంగా నిర్వీర్యం చేశారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరి పట్టుబట్టడానికి ఏ కారణాలు ఉండి ఉండవచ్చో మనకైతే తెలియదు. అలాగే ప్రతిపక్ష నేత కూడా ఏ కంపల్షన్స్ ఉన్నాయో మనకు తెలియదని. సో మిమ్మల్ని నమ్మి స్నేహం చేస్తే ఇవాళ మీరు దాన్ని నిర్వీర్యం చేశారనే అంశాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రావటానికి స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే వారు వస్తున్నారు, పోతున్నారు, వెళ్తున్నారు, రావటం, నేను వస్తానని చెప్పటం, ప్రజాసేవ చేస్తానని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజల్లో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో అందరికీ కూడా కావాలి అని అనుకునే విధానంగా ఆయన కనుక వ్యవహరిస్తే దాన్ని సంతోషిస్తాం. కాకపోతే ఏంటంటే ప్రత్యక్ష హోదా గురించి కూడా ఆయన ఒకసారి రాజకీయ క్లాసులు నేను తీసుకుంటున్నాను, 2 నెలల పాటు రాజకీయ క్లాసులు తీసుకుంటానంటున్నారు. దాంతో పాటు కూడా నిన్న కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఇంకో 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుని అసలు ఎందుకు ప్రత్యక్ష హోదా రాలేదు, ప్రత్యక్ష హోదా బదులు రాష్ట్రానికి వచ్చినటువంటి లాభం ఏం జరిగింది, ఏ ప్రాంతాల్లో రాజకీయ హోదాలో మనం ఈ ప్రత్యక్ష హోదా బదులు మోడీ గారితో తను కనుక కలిసినప్పుడు జరిగినటువంటి విధానాల వల్ల ఏ లాభాలు జరిగినాయి అనే విషయం గురించి కూడా చర్చిస్తే దాని గురించి స్పష్టత వచ్చి ఉండేది. కారణం ఏంటంటే రాష్ట్రానికి ఏమేం కావాలో 100 రూపాయలు ఇస్తామంటే 150 రూపాయలు ఇస్తే 150 తీసుకుంటామా, 100 రూపాయలు తీసుకుంటామా? 150 రూపాయలకు సంబంధించినటువంటి విధానాల్లో రామకోటయ్య గారు ఈ విషయాన్ని మీరు మొదటి నుంచి చెప్తున్నారు. రామకోటయ్య గారు ఈ విషయాన్ని మీరు మొదటి నుంచి చెప్తున్నారు, వచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తామని. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా దాన్ని విభేదిస్తూ ఉన్నారు. ఆయన ఇంకో మాట అన్నారు, దాని గురించి రామ్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి. అంటే ఏ కంపల్షన్స్ తో ముఖ్యమంత్రి పెద్ద గట్టిగా అడగలేకపోయారు, లేకపోతే ఏ కంపల్షన్స్ తో జగన్మోహన్ రెడ్డి అడగలేకపోయారు? వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు ఇస్తానని మాత్రం ఇవ్వలేదు. అది మరోసారి ఆయన ప్రస్తావించారు. సో ఇది వచ్చే ఎన్నికల దాకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రూపంలో మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నే. చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తాను. రాజధాని సపరేట్ గా చేస్తామని చెప్పినటువంటి ఆల్రెడీ 2 రాజధానులకు ఒకటే రాజ్యం ఉన్న ప్రదేశాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు. కానీ దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకుంటే వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు సపోర్ట్. చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టుకుంటారంటే తప్పకుండా రండి, అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మేము. అలా విడిపోయినటువంటి విధానాల్లో మేము సపోర్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్న సందర్భంలో ఇవాళ ఏ పరాల కార్యక్రమంలో రాష్ట్రంలో అభివృద్ధి ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకుందామని వచ్చారనుకోండి, వీళ్ళు చెప్పేటువంటి ఎవరు చెప్పినా సరే, ప్రతిపక్షం చెప్పినా స్వపక్షం చెప్పినా ఎవరు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, రాష్ట్రంలో మేము ఇండస్ట్రీ పెట్టుకుంటామని వచ్చినటువంటి వాళ్ళకి ఏవైతే రాయితీలు ప్రత్యక్ష హోదా ద్వారా లభిస్తాయో వాటన్నిటిని కూడా పరిపూర్ణంగా మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఉంది, మేము కూడా ఉన్నాం. ఎవరు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో 2 విషయాలు, విద్యుత్ శక్తి కావాలి, నీరు కావాలి, భూమి కావాలి. అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెట్టేటువంటి వాళ్ళకి కావాల్సిన రామకోట గారు, ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్ దూరం. గతంలో మీరు ముగ్గురు కలిసే ప్రజల్లోకి వెళ్లారు, ఎన్నికల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ బీజేపీకి పవన్ కళ్యాణ్ దూరం, కానీ టీడీపీకి దగ్గర. టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి. ఎట్లా ఈ ఈక్వేషన్ అర్థం కావట్లేదు. ఇది చాలా రాజకీయంలో ఎవరు పర్మనెంట్ గా శత్రువులు, పర్మనెంట్ గా మిత్రులు ఎక్కడ ఉండరు. మీరు చాలా క్లియర్ గా చూడండి. ఎందుకంటే ఎవరైతే మంచి మార్గంలో నడుస్తున్నారో వాళ్ళని పట్టుకుని ముందుకు వెళ్ళడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. నిన్నటి దాకా నితీష్ కుమార్ గారు ఏమన్నారు, ఒక్కసారి కూడా ఎప్పుడు మేము విమర్శించలేదు, మేము వారిని విమర్శించలా. కానీ వాళ్ళు ఏమన్నారు, మోడీ లాంటి అద్వితీయమైనటువంటి వ్యక్తి లేరు, ఇవాళ అద్భుతమైనటువంటి వ్యక్తి అని అంటారు. నితీష్ కుమార్ పెద్ద ఎపిసోడ్ ఉంది. ఇందాక అన్న మాటకి రామకోటయ్య గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు రామకోటయ్య గారు, శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం ఉండదు అంటే దీన్ని ఎట్లా చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ తెలుగుదేశం శాశ్వత మిత్రులుగా ఉంటారని చెప్పలేమనా, లేకపోతే పవన్ కళ్యాణ్కి బీజేపీకి శాశ్వత శత్రుత్వం ఉండదని చెప్పదలుచుకున్నారా? మేము ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను చాలా సార్లు చాలా ఛానల్స్ లో మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి బ్రహ్మాండమైనటువంటి నేత అని చెప్పడం జరిగింది. చాలా మంది ఏమన్నారంటే కాదు మీరు ఎలా భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకుని రాజశేఖర రెడ్డిని మీరు అసలు ఎట్లా ఉచ్చరిస్తారు, చాలా తప్పు అన్నారు. కాదు, మంచి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మంచి, చెడు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా చెడే. అదేవిధంగా మంచి మార్గంలో ఉండేటువంటి వాళ్ళని మంచి అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దీని విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీతో మాట్లాడతాం. రైట్, ఎవరి బలం ఎంతో ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుంది. సరే, కేసీఆర్ గారు ఏదో 1%, 2% ఇచ్చారా, సంతోషం, 0% అనలేదన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్టోబర్ నుంచి ఢీ అంటే ఢియా, ఇటు ప్రత్యక్ష రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వస్తున్నారు పాదయాత్రలతో. సరే, అది ఎవరి డైరెక్షన్ ఏం జరుగుతుంది మళ్ళీ మాట్లాడదాం. మొత్తానికి పాదయాత్రలతో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్తున్నారు. ఏం జరుగుతుంది?
ఎవరి బలం ఎంతో తెలియదు అన్నదాన్ని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది? తప్పకుండా ప్రజల్లో రాజకీయాల్లో ప్రజాబలం చూసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సిందే. మనం ఎక్కడో కూర్చుని నాకు ఎంత బలం ఉంది అంత బలం ఉంది అనుకుంటాం, అది కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో గెలవాల్సిందే. ఇప్పుడు నిన్న ఆహ్వానించదగ్గ విషయమే, ఆయన అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, తర్వాత నిన్న ఉద్దానం సమస్య తీసుకున్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యకి లిమిట్ అయిపోయి ఇంకా ఇతర సమస్యల గురించి అన్ని బాగున్నట్లు అటువంటి అభిప్రాయం తీసుకొస్తాం కూడా అంత కరెక్ట్ కాదేమో అని నా భావన. ఇప్పుడు ఆయన ఉద్దానం వెళ్లారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అంటే రాజకీయం వద్దంటూ మరి ఆయన చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు కిడ్నీ సమస్య చేస్తున్నారో అది వారికే వదిలేద్దాం. ఇప్పుడు కిడ్నీ సమస్య ఉద్దానంలో ఉంది, అదేవిధంగా కనిగిరిలో కూడా ఆ ప్రాంతంలో కూడా ఉంది. ఉన్నప్పుడు ఉద్దానం గురించే 10 కోట్లు శాంక్షన్ చేశారని చెప్పేసి చెప్పటం అది చాలా వివక్షాపూరితమైన పరిపాలన. అది ఇట్స్ నాట్ అలౌడ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. నీకు తెలుసు కదా 2 చోట్ల ఉన్నాయి అంటే ఏమిటి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి చేస్తారు, అంతేగాని ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదేమో అని కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, మరి ఇంకా ఇప్పుడు ధరలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, నీళ్ళందరికీ ఇబ్బంది పడతాయి. వీటన్నిటి గురించి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు బహుశా ఆయన ఇంకా బయటికి రాలేదు కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఇన్ఫర్మేషన్ లేదేమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన ఇంత ముందు లేవనెత్తిన సమస్యలు ఉన్నాయి, ఏది రాజధాని గురించి భూసేకరణ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని చెప్పేసి, రాష్ట్ర రాజధాని అభివృద్ధి మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. వాటన్నిటికీ సంతృప్తి చెందారా, అది కూడా ఆయన ఒకటి స్పష్టీకరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మన ప్రత్యేక హోదా గురించి మన ఎంతసేపు ఇప్పుడు దాకా ఏం చెప్తా వస్తున్నారు, ప్రత్యేక హోదా కంటే బ్రహ్మాండమైన ప్యాకేజ్ తీసుకొచ్చామన్నారు. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏమంటున్నారు, ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చినవి మేము వాడుకోలేము ఈ 2 సంవత్సరాల్లో, కాబట్టి దాన్ని మార్చండి అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఇంకొకసారి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు పచ్చిగా. మీరు ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి మీరు అనౌన్స్ చేసి ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటి దాంట్లో ముఖ్యంగా విదేశీ రుణాలు 90% గ్రాంట్, పోలవరంకి రకరకాలుగా చెప్పారు. అవన్నీ విభజన చట్టంలో ఉన్నా కూడా మళ్ళీ పెట్టారు, సరే దానికి వద్దాం. మీరు ఆఖరికి ఏం చేశారు, పోలవరం ప్రాజెక్టు గురించి మీరు 10,000 కోట్ల రూపాయలు, కనీసం 10,000 కోట్ల రూపాయలు మీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టకపోతే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు. మీరేమో 2019కి పూర్తి చేస్తానని చెప్పేసి 3,000 కోట్లు ఇవ్వమంటారు. ఏ విధంగా దాంట్లో ఏంటి అది ప్రజలకు అర్థం చేయాల్సిన అవసరం ఉంది. విదేశీ రుణాలు మేము వాడుకోలేము కాబట్టి మేము నాబార్డుకి మీరు మార్చండి, నాబార్డు రుణాలని లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలని ఆ విధంగా మార్చండి, అది సాధ్యమా చట్ట ప్రకారం? సో ఇవన్నీ లేకోకుండా ప్రత్యేక హోదా పేరు మీద బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ప్రత్యేక హోదా మీద పోరాటం చేయలేకపోవడానికి, గట్టిగా నిలబడలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏ కంపల్షన్స్ ఉన్నాయో మనకి తెలియదు కదా. ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1. ఎందుకంటే మొట్టమొదటిగా ఢిల్లీలో ధర్నా చేసిన ఢిల్లీ, ఇప్పుడు కూడా మేము దాన్ని వదలలేదే, ప్రత్యేక హోదా గురించి మేము పోరాటం చేస్తున్నాం. పార్థసారథి గారు మర్చిపోయారు, మీరు ఒకసారి గుర్తు చేస్తారు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా అవసరమైతే ఎంపీలు రాజీనామాలు చేస్తారు. మొదట్లో అవసరమైతే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అన్నాం, ఎంపీలు రాజీనామా చేసేస్తే పార్లమెంట్ లో మన వాయిస్ ఎవరు వినిపిస్తారు కాబట్టి వాళ్ళు ఉండాలి. నో కాంట్రడిక్షన్ అంటే ప్రధానితో ఇట్స్ వెరీ క్లియర్, నో కాంట్రడిక్షన్ ఎట్ ఆల్. ఆ రోజు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెడితే కేవీపీ రామచంద్ర గారు మీరేమన్నారు, ఇది ఆర్థికపరమైన విషయం కాబట్టి రాజ్యసభలో మేము దీన్ని చర్చించలేమని చెప్పేసి క్లోజ్ చేశారు. మీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా టప్పెట్లు కొట్టారు, బెంచీలు బలాలు సచ్చారు. ఓకే, అంటే మరి ఏంటి, లోక్సభలో లేపాలి. లోక్సభలో లేపే పార్టీ ఏంటి, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ వాళ్ళు దీన్ని ఎంత చక్కగా వదిలించుకుందామని చూస్తున్నారు. ఎందుకని ఉంటారు పవన్ కళ్యాణ్, వారికి తెలుసో తెలియక, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను రాష్ట్రంలో అనేక సమస్యల గురించి పూర్తిగా సమాచారం లేదో, లేదా అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాని మీద సమాచారం లేక చేసి ఉంటారు. అదేవిధంగా తప్పకుండా మరి ఇంటనే ఉన్నాం కదా, ఓటుకు నోటు కేసానో లేదా రకరకాల ఇబ్బందులు ఎందుకు అర్థమైందంటే అక్కడ స్పష్టంగా కనపడుతుంది ఓటుకు నోటు కేసు అని చెప్పేసి. మాకేం లేదే, మేము ఫస్ట్ నుంచి వాళ్ళని వ్యతిరేకిస్తానన్నా బీజేపీని, వాళ్ళతో పోటీగా నేను చెప్తాను రేపు 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాకు కేసులు ఉన్నాయి, ఇప్పుడు కేసులు ఉన్నాయి.
రేపు కోర్టులో తేలే వరకు ఆ కేసులు ఉంటాయి. మోడీ గారితో కలిసినంత మాత్రాన కోర్టులో కేసులు పక్కకు పడతాయంటే ఈ రాజ్యాంగం మీదే ప్రజలకి నమ్మకం పోతుంది. కాబట్టి దాని గురించి మేము ఆలోచించక్కర్లా. ఒకవేళ 2014లో మేము వెళ్ళినట్టయితే అది అనుకోవచ్చు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఏమండి ఒక ప్రముఖ లాస్ట్ అందరికీ చాలా టైం ఇచ్చారు. యూ హావ్ టు గివ్ ముద్రగడ పద్మనాభం గురించి చెప్పారు, నన్ను అడగట్లేదు అని. ఏమండి ఒక ప్రభుత్వం అనేది ఒక తండ్రిలాగా వ్యవహరించాలా. ఎన్ని కేసులు హైకోర్టులో సుమోటో తీసుకుంటలేదు. సుమోటో తీసుకుని అది ప్రజలు ఒక సామాజిక వర్గానికి దాదాపు రాష్ట్రంలో 10-15% జనాభా ఉన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యని మీరు ఆ విధంగానేనా మీరు మొత్తం ఏదో కాశ్మీర్ లో కనుక ఏ విధంగా పోలీస్ ఫోర్స్ ఉంటుందో ఆ విధంగా పోలీస్ ఫోర్స్ ని పెట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కదా. సుమారు తీసుకోవచ్చు. సార్ ఏ ఉద్యమం చేసినా కూడా ఏదో సంఘటన జరుగుతూ ఉంటది. అందుకని సంఘటన తీసుకుని ఏరోప్లేన్ యాక్సిడెంట్లు జరుగుతుంది అని చెప్పేసి ఎయిర్లైన్స్ క్లోజ్ చేస్తారా మీరు? రిషి గారు కంపల్షన్స్ గురించి చెప్పండి. దానికి వచ్చే ముందు ఎందుకంటే అవగాహన ఉండాలి. ఆయన కూడా కిడ్నీ గురించి ఆయన అడిగాడు కాబట్టి అక్కడ ప్రభుత్వం 15 కోట్లు ఇవ్వడం కాదంటున్నారు. ఇది సమస్య ప్రకాశం జిల్లా ఉందని తెలుసు. కిడ్నీ మీద రీసెర్చ్ సెంటర్ 15 కోట్లు అంటే సమస్యకు పరిష్కారం వస్తే శ్రీకాకుళం ఉన్నా ఎక్కడున్నా కూడా సమస్యకు పరిష్కారం. తర్వాత ఉద్యానవనంలోనే మేము పెన్షన్ ఇస్తామని చెప్పలా. కిడ్నీ బాధితులకి ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లాగా అది సరే వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు. ఒకటి రెండోది ఇప్పుడు కూడా కాదు రిషి గారు కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ ఇప్పుడు ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వైఫల్యం చెందింది కాబట్టి వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఎంత నిర్మాణాత్మకంగా ఎంత ప్లాన్డ్ గా ప్రతిపక్ష నేత ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా దాన్ని అసలు మీరు పట్టించుకో. పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెళ్ళాడు అదే చెప్తున్నా. మీరు విధ్వంసానికి ఇప్పుడు ఇక్కడ ఏమైంది ప్రజల్లో కూడా ఏముంది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమస్యల మీద పరిష్కార దృష్టిగా ఆలోచిస్తా ఉన్నాడు. వీళ్ళు విధ్వంసం ఇందాక ఏం చెప్తున్నాడు, ఓటుకు నోటు అరిగిపోయిన గ్రామ కోర్టు లేక ఓటుకు నోటు 12 ఛార్జ్ షీట్లు పెట్టుకుని ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండి పైగా ఎంత తొందరంటే నవరత్నాలనే పేరుతో 9 గులకరాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా చేశారు. అంతేకాక ఏముంది అందులో పాత ఎప్పుడో అక్టోబర్ లో పాదయాత్ర అని ఇప్పుడు అంటే ఒక షెడ్యూల్ చేస్తున్నట్టుగా. మీరు కోర్టులకు ప్రతి ఫ్రైడే వెళ్తున్నారా, అసలు దాని ఎప్పుడు ఎంక్వైరీ బిగిన్ అవుతుంది, ఎన్నిసార్లు కోర్టుకు రావాలా ఏంటనేది క్లారిటీ దాని మీద చెప్పాలి. ఇప్పుడు మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ముఖ్యమంత్రి అయిపోతాడు, ఆయన ప్రతి వారం కోర్టుకు వెళ్ళాలని విషయం మర్చిపోయాడా? అది ఎట్లా? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత 5 లక్షల ఓట్ల తేడాతోనే గతంలో ఓడిపోయాడు. కరెక్టే. ఆ ప్రతిపక్షానికి తగ్గట్టుగా ఆయన ప్రజా సమస్యల మీద నిజంగా స్పందించుంటే ఆ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ రోల్ కాకుండా నిర్మాణాత్మకంగా ఆయన వ్యవహరించుంటే నిజంగా కూడా అది ఉండేది. ఇప్పుడు అది కూడా వ్యాక్యూమ్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా బాగా చెప్పారు. రామ్మోహన్ రావు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా స్మూత్ గా చెప్పారు. మేము అడుగుతున్నాం డిస్ట్రిక్ట్ అంటారు కదా, మేము రైతులకి ధరలు పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ పోరాటం చేశాం. అంటే కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా? ఏ పోరాటం చేసినా దాని వెనకాల విధ్వంసం అనే ఆలోచన అంటే మేము రైతులకి విధ్వంసకరమా అంటే రైతుకి గిట్టుబాటు ధర వస్తే విధ్వంసం అయితే ఈ రాష్ట్రం లేదు, రాష్ట్రం అని చెప్పాం. మీరు సింగపూర్ కంపెనీలకి ఈ రాష్ట్ర భూభాగాన్ని తాకట్టు పెట్టద్దని చెప్పాం. అది విధ్వంసం క్రియేట్ అవుతుందా? పోలవరం ప్రాజెక్ట్ కి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అసలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నారా లేదా? ఎంత వచ్చినా అది విధ్వంసకరమా? అది విధ్వంసకరమా? లేదా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇమ్మన్నా అది విధ్వంసకరమా? లేదా మహిళలకి రుణమాఫీ చేయమంటున్నాము పూర్తిగా చేసిందే వేదం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం, దానికి తెలుగుదేశం పార్టీ కౌంటర్, అదే నెక్స్ట్ మాట్లాడుకుందాం. సరే ఈ కంపల్షన్స్ అనే దాని మీద ఎట్లా మీరు అనాలిసిస్ ఇస్తారు? ఆయనకి ఏం కంపల్షన్స్ ఉండొచ్చో, బహుశా ఒక వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ ఏమిటో అన్నట్టుగా మాట్లాడారు. ఒకటి అందరికీ తెలిసే ఇదే, ఇప్పుడు 2 పీకేలు ఉన్నారు ఇక్కడ. ఒకడు పవన్ కళ్యాణ్, ఒకడు ప్రశాంత్ కిషోర్. అక్కడ ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నాడు. ఈ 2 పీకేల్లో ఏ పీకే వైపు పోవాలనేది బీజేపీ వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు డైలమాలో ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచన చేస్తారు. రామకోటయ్య గారి మాటల్లోనే తెలుగుదేశంతో ఉండాలా, ఇంకోళ్ళతో ఉండాలా, మిత్రులందరూ శాశ్వత మిత్రులు గారు, శత్రువులు శాశ్వత శత్రువులు గారు అనేది. అది ఈ మాటలన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయంటే మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు అసలు ఎక్కడ నోరు కూడా ఇప్పుడు ఒక మాట అనడం లేదు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఇంకా వీళ్ళు కూడా ప్రభుత్వంలో అది బాగోలేదు ఇది బాగోలేదని ఆ వంకలు పెడుతూ కూర్చున్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ సెంట్రిక్ గా మొత్తం దేశ రాజకీయాలు నడుస్తున్నట్టుగానే ఇక్కడ కూడా కొంత నడుస్తున్నాయి. ఇప్పుడు అటు ఉంటుందా ఇటు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా డైలమా ఉంది.
ఏమిటి అసలు మన ఈ లేనే మన ఉంటారా వీళ్ళది ఏంటంటే ఏదంటారు బి టీం లాగా ఏదో 4 సీట్లు ఇచ్చారు, 2 గెలిచారు ఎంపీల్లో, లేదు ఇంకో 4 ఇస్తాం, ఏదో 10 ఇస్తాం అసెంబ్లీ సీట్లు, ఈ విధంగా ఏదో బేరసారాలాడే వ్యవహారంలో టీడీపీ ఉంటుంది నేచురల్ గా. బీజేపీకి అంతెందుకులే, వీళ్ళు ఏదో ఇలా ఉండాలి, ఇలా కొనసాగాలి 2019లో కూడా అని. వాళ్ళది ఏంటంటే అలా కాదు, మనకి కొంచెం ఎక్కువ 40-50 సీట్లు వ్యవహారం అన్నట్టుగా వాళ్ళు. రెండోది ఎంపీ సీట్లు వాళ్ళు ఎక్కువ గాలం వేస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో నీకు కావాల్సింది అసెంబ్లీ, మాకు కావాల్సిన లోక్సభ అనేది కూడా మంత్రాలు జరిగాయని అంటారు. పవన్ కళ్యాణ్ అన్న కంపల్షన్ దీనికి సంబంధించిందేనా? అదే దీంట్లో ఏమైందంటే వీళ్ళు ఇద్దరిని కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకునేది అంటే అంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, కేసే లేదు. పెండింగ్ కేసు ఉంటే కనీసం మీరు దాని మీద మీరు ఒత్తిడి తెచ్చి ఏదో చేస్తున్నారని అనడానికి అసలు కేసే పెట్టలేదు కదా తెలంగాణ ప్రభుత్వం. లేదు ఫిక్స్ చేయాలంటే చాలా మందిని రకరకాలుగా చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి వాడిని లాగేసిన తర్వాత మీరు గోవాలో, మణిపూర్లో, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు చూసిన తర్వాత వీళ్ళే తక్కువగా ఎవరు ఛాలెంజ్ చేయలేరు. ఇప్పుడు ఇక అందరూ కలిసి జో అన్నట్టుగా నడిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు అనేవి ఇప్పుడు డైనమిక్ గా ఉంటాయి తప్ప స్టాటిక్ గా ఉండవు. ఇవాళకి ఇప్పుడు జగన్ కలిసేదాకా ఒకలా ఉండి, జగన్ కలిసగానే మళ్ళీ మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన భరోసా వచ్చింది. పైన ఆయన ఉన్నాడు, మనాడు కలిసాడు, ఏదో అయిపోయింది, ఇక మనం శుభ్రంగా ఎంత ఖర్చు పెట్టుకునైనా గెలవాలి అన్న ఇది ఉంది. అంతకు ముందు ఉంటాడా పోతాడా జైలు అనేది, ఇప్పుడు జైలుకి పోడు ఆ భరోసా ఉంది. కేసులు ఏవో నడుస్తూ ఉంటాయని ఇది ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ నాకు వాటికి యాజ్ అండ్ టుడే చాలా స్పష్టంగా ఐ థింక్ ఇందులో మిగతా వాళ్ళు కూడా ఏకీపించవచ్చు. ఆయన టీడీపీకి అనుకూలంగానే ఉన్నాడు, టీడీపీ కూడా ఆయనకు అనుకూలంగానే ఉంది ఆ మైత్రిభావం. ఎందుకు అంటే కాపులో ఇందాక ఆయన చెప్పినట్టు 10%, 15% ఎంత పర్సెంట్ అయినా ముద్రగడది జగన్ది ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి ఈ కాపుల ఓట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మద్దతు ఇవ్వడం, కాపులు నమ్మ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని అనడంతోనే కదా ఆ వర్గం అంతా కూడా ఓట్లు వచ్చాయని. ఇది మనం ఊరికే విశ్లేషించాలి, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు మేము ఎందుకు గెలిచామంటే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సెంట్రిక్ వ్యవహారం నడుస్తున్నప్పుడు అక్టోబర్ లో ఈయన ఏదో పాదయాత్ర పెట్టి అది చేస్తున్నప్పుడు ఈయన కూడా అక్టోబర్ లోనే ఏదో యాక్టివిటీ చేస్తున్నాడు, మళ్ళీ 300 అంటాడు. ఎవరైనా పూర్తిగా 100% ఉండాలి కానీ అది జనానికి అవన్నీ సినిమాలు అవసరమా? రామారావు గారు ఇలాగే చేశాడా? ఆయన అన్ని వదులుకునే అన్ని అయిన తర్వాత అప్పటికి పుణ్యకాలం అయిపోతుంది కదా. ఏమైనా ప్రజలు ఇష్టం, ఆయనకి ఇష్టం అయ్యి ఆయనకి ఇష్టం అయ్యి ఉంటే మనం మధ్యలో మనవరం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి భరోసాతోనే శంకరావాలు ప్రారంభిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? పాయింట్ నెంబర్ 1. రెండోది మరి ఎందుకు వై ఓన్లీ అక్టోబర్ లో నుంచి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి? బ్రేక్ తర్వాత మాట్లాడదాం.